వచ్చిన అందరికీ ప్రభు చేస్తున్నాము. అందరికీ వందనాలు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 39వ వచన భాగాన్ని మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. అంతటి వారు ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతును తమ ఊరికి తిరిగి దేవుని బిడ్డలారా కొన్ని దినాలుగా మనం ధ్యానం చేస్తున్నాం. ఏం ధ్యానం చేస్తున్నాం? అందరం కూడా క్రీస్తుని గురించినటువంటి క్రిస్మస్ దినాల్లో మనం ఉన్నాం కనుక క్రీస్తుని గురించి తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత మనకి ఎంతగానో ఉన్నది. మనం అందరం కూడా క్రీస్తుని గురించి మనము ధ్యానం చేస్తున్నాం. మన ప్రయాణం ఎక్కడి నుంచి మొదలైంది? క్రీస్తు యొక్క పుట్టుక మొదలు నుంచి ఎక్కడి దాకా వచ్చాము? మనందరం కూడా ఏ మంది దాకా వచ్చాము? మొదటిగా ఏంటిది? క్రీస్తు యేసుని యొక్క పుట్టుకను మనము జ్ఞాపకం చేసుకున్నాం. పుట్టుకలో ఉన్నటువంటి అద్భుతం మనం ఏ విధంగా ఆయనలాగా పుట్టాలి అంటే దేవుడు మరొక సాదృశ్యాన్ని నాకు చూపించాడు. క్రొత్త జన్మ అనేటువంటి అంశం నుంచి మనము కొన్ని దైవికమైన లక్షణాలు మనం నేర్చుకున్నాం. ఆ తదుపరి ఎవరి గురించి మనం ధ్యానం చేశాం? సమయం గురించి మనము ధ్యానం. సమయం అనేటువంటి వాడు నీతిమంతుడు, యథార్థవంతుడు, భక్తి పరుడు. ఆయన దేనికోసం చూస్తున్నాడు? ఆయన సన్నిధిలో యేసు ప్రభు యొక్క రాకడ గురించి చూస్తున్నాడు. ఆయన వచ్చేదాకా ఏమవుతాడంట? మరణిస్తాడా? మరణించనే అతని యొక్క ప్రార్థన ఎలా ఉంది? నమ్మకం ఉందా? ఇంకా దాని ఇంకో పేరు చెప్పాలి. అందరూ విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన సమయం కలిగి ఉన్నాడు. అదే విశ్వాస సహితమైన ప్రార్థన మనం కూడా కలిగి ఉండాలి. మన ఒక వ్యక్తిని మనం ధ్యానం చేశాం. ఎవరండి? అన్న ఏం గోత్రం పేరేంటి? ఆశీర్ గోత్రికుల. అవునా? ఎవరు కుమార్తె? పనుయేలు కుమార్తె. అవునా? అన్న అనే పేరుకి అర్థం ఏంటి? అంటే అర్థం ఏంటి? కృపతో నిండినది, కృప పొందినది. ఇచ్చేటువంటి స్వభావానికి ఇచ్చే స్వభావం ఉంది. దేవుడు దాన్ని బట్టి మనతో ఏం మాట్లాడు? మనం కూడా మన దేహ శరీరాలను సజీవయాలను మనం దేవుడికి అర్పించాలి. ఆ 2 సంవత్సరాలు దేవుడికి తన శరీరాన్ని, తన మనసును, తన ఆలోచనను, తన తలపులను, తన హృదయాన్ని, తన శరీరాన్ని దేవుడికి అప్పచెప్పింది. 84 సంవత్సరాల విధురాలై ఉండి తన యొక్క శరీరాన్ని, తన దేహాన్ని, ప్రాణాత్మ, మూలికను సమస్తాన్ని దేవుడికి సజీవ యాగంగా ఆయన సన్నిధిలో ఏం చేస్తుందంట? ప్రార్థనలతో, ఉపవాసాలతో ఆయన సన్నిధిలో ఆయనను సేవించే అనుభవం ఆమె కలిగి ఉంది. మనం కూడా అదే అనుభవం కలిగి ఉండాలి. దేవుడిని సేవించే అనుభవం. ఏదో వచ్చాము పోయామనేటువంటి భావన అనేటువంటి ఆలోచన మనలో ఉండనే వచ్చామంటే ఇక మన భక్తి, మన ఆత్మ ఎంత వరకు తీవ్రత పొందిందో ఆయన సన్నిధిలో అంత వరకు మనం తీవ్రత ఉండాలి, పరిపూర్ణం అవ్వాలి. దావీదు అంటున్నాడు 23 ఆయన ఏమంటాడు? ప్రతి ఉదయము, ప్రతి సాయంత్రము, ప్రతి రోజు నా గిన్నె నిండి పొర్లుచున్నది. కృప పొందుకోవడం అంటే అదే. గిన్నె నిండి పొరలాలి. 1 రోజా 2 రోజులా? మన బాటిల్లో అదేం చేస్తాం? నీళ్లు పోసుకుంటాం. అవునా? దాన్ని ఏం చేస్తా ఉంటాం? దాహం వేసినప్పుడల్లా తాగుతా ఉంటాం. ఈ బాటిల్లో నీళ్ళు అయిపోతే మళ్ళీ మనం ఏం చేస్తాం? మళ్ళీ నిండిపోయి కోల్పోయేదా మనము నింపుకుంటా ఉంటాం. మన జీవితాల్లో దేవుని కృప కూడా అట్లాంటిదే. దేవుడు ఒకసారి కాదు చేసేవాళ్ళు, ఒకసారి దేవుడు మనం నింపేయాలి అని మనం ఆలోచన చేస్తే మనం బయటికి లోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా కొంచెం ఈ లోకం అనేది ఏం చేస్తుంది? మనకున్న దేవుడు మనకి ఇచ్చిన కృపను కొంచెం తాగేస్తా. మన ప్రయాణాల్లో చిన్న అపాయం వస్తుంది అనుకుందాం, చిన్న శోధన వస్తుంది. దాని నుంచి దేవుడు తప్పించుకోవడానికి ఒక ఆలోచన దేవుడు ఏం చేస్తాడు? ఆ శోధన తప్పించుకోవడానికి ఒక మార్గాన్ని దేవుడు చూపిస్తాడు. దేవుడు అలా చూపించడానికి
అలా ఆలోచన ఇవ్వటానికి ఎక్కడి నుంచి అది వచ్చింది చెప్పండి? అది ఎక్కడి నుండి వచ్చిందంటారు? అది దేవుని కృప వల్లనే మనకు ఆలోచన వచ్చి. ఆయన కృప లేనిదే ఏ ఆలోచన రానే. జాగ్రత్త గమనించండి. అలాగా ఆలోచన వచ్చిన ప్రతిసారి మనం దేవుని కొరకు ఎంతో కొంత ఖర్చు దేవుడు మనకి ఇస్తున్నాడు, దాన్ని నింపుతున్నాడు. మళ్ళా లోకం అనేది ఏం చేస్తుందంటే మనకున్నటువంటి మన ప్రయాణంలో మన శోధన మన స్థితిగతులను బట్టి ఆ కృప అనేది కొంచెం 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 తగ్గిపోతా. ఇప్పుడు మనం సెల్ ఫోన్ తీసుకున్నాం. ఒక సెల్ ఫోన్ తీసుకుంటే దీని నిండా మనం ఛార్జింగ్ పెడితే ఇదేమవుతుంది? వాడే ముందు, ఫోన్ మాట్లాడే ముందు, లేదంటే ఆడే ముందు, పాటలు పాడే ముందు అదేమైపోతుంది? దాని ఛార్జింగ్ అంతా అంటే వాడబడతా ఉంది. మన మిషన్ కూడా పనిచేస్తుంది. మనం అంటే సజీవంగా మనం బ్రతికి ఉన్నామంటే మనలో కూడా కొంత కృప అనేది ఖర్చు అవుతా. ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే మళ్ళా మనము దాన్ని నింపుకునేటువంటి అనుభవం మనకి అలా నింపుకునే అనుభవం ఎక్కడి నుండి వస్తుందంటే ఆయన సన్నిధిలో నిలిచి ఉండి ప్రార్థన చేసి ఆయన సేవించే అనుభవం కలిగినటువంటి వారికి అది సాధ్యం. దావీదు నిత్యము దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థించేటువంటి వ్యక్తి. స్వాభావికంగా ఆయన మందిరం రాకపోయినా తన యొక్క రాజ్యంలోనే అతను ఒక ప్రార్థన గదిని ఆయన ఏర్పరచుకొని నిత్యము దేవునికి దానం బలులు స్తోత్ర బలులు అర్పిస్తూ ఉంటాడు, ప్రార్థన పడుతున్నాడు. ఇది అన్నాకు ఉన్నటువంటి అనుభవం. ఆ ప్రతి దినము దేవుని సేవిస్తూ ఈ దినమంతా మనం ఒక విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. ఏంటంటే అక్కడ అంటున్నారు కదా, ఏమవుతున్నారంటే అందులో వారు ప్రభు ధర్మశాస్త్రము చదువున సమస్తము. యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములో. ఎక్కడ నివసించాడు? వారి స్వగ్రామం ఏది? నజరేతు, గలిలయ దేశంలోని నజరేతు అనేటువంటి. మనము రేపటి దినాన నజరేతు గురించి మనం క్షుణ్ణంగా ధ్యానం చేద్దాం. నజరేతు అనేటువంటి పాపం గురించి, దానికి ఉన్న వైభవం, దానికి ఉన్న విశిష్టత మనం రేపటి దినాన ధ్యానం చేద్దాం. ఈ దిన ముందు ఆయన ఎక్కడికి వెళ్ళాడు? నజరేతుకు వెళ్ళిన తర్వాత నుంచి ఆయన ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 23వ వచనం భాగాన్ని మనం చదువుకున్నాం. అక్కడ ఏం జరుగుతుంది? యేసు ప్రభు వారు ఆయన ఏం చేస్తున్నారంటే తాను బాప్తిస్మము పొందడానికి, అంటే యేసు ప్రభు కూడా కొత్త జన్మను పొందడానికి తిరిగి వెళ్తున్నాడు. ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? యోహాను దగ్గరికి వెళ్తున్నాడు. యోహాను దగ్గరికి వెళ్ళి అక్కడ మార్గం మధ్యలో వెళ్తా ఉంటున్నాడు. ఆయన బాప్తిస్మం పొంది ఆత్మ పొందుకునేదాకా. అంటే జాగ్రత్త గమనించండి. లోకాసు వార్త 2వ అధ్యాయం 39వ వచ్చిన భాగం నుంచి యేసు ప్రభు బాప్తిస్మం పొందేదాకా ఆ మధ్య కాలంలో ఆయన ఏం చేశాడు? యేసు ప్రభు పుట్టినది మొదలుకొని 8వ దినాన ఆయన సున్నతి చేసిన దినం మొదలుకొని ఆయన యోర్దాను నదిలో యోహాను ద్వారా బాప్తిస్మము పొందేదాకా ఆయన ఏం చేశాడు అనేటువంటి విషయాలు రెండు మాటలు మనం ధ్యానం చేద్దాం. మొదటిగా ఆయన ఏం చేశాడంటే నజరేతు అనేటువంటి ఊరిలోకి ఆయన తన తల్లిదండ్రులతో పాటు వెళ్ళాడు. ఆయన వెళ్ళాడు. ఆయన ఎట్లా ఉన్నాడంటే అప్పుడు బాలుడుగా ఉండి ఆయన ఏం చేస్తున్నాడంటే అక్కడికి వచ్చిన భాగాలు మనం చదివినట్లయితే 40వ వచ్చిన భాగం 2వ అధ్యాయం లోకాసు వార్త, బాలుడు జ్ఞానముతో నిండుకొని ఎదిగి బలము పొందుచుండెను దేవుని దయ. బాలుడు అంటే 8వ రోజు నుంచి ఆయన బాలుడుగానే ఉన్నాడు కదా. బాలుడు మొదలుకొని ఆ కింద వచ్చిన 41వ వచ్చిన భాగంలో మనం జాగ్రత్తగా చదివినట్లయితే 12వ ఏట వరకు అన్నమాట. జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడు దాకా అండి? 12వ ఏట దాకా. అంటే ఎన్ని సంవత్సరాలు వచ్చేసినాయి? 12 సంవత్సరాలు యేసు ప్రభుకి. అంటే 12 సంవత్సరాలు దేవుడు ఎలా పెరిగాడు అని అంటే జ్ఞానం, రెండవది ఏంటిది? బలం, మూడవది దేవుని. ఈ మూడు మనుషులు కూడా చాలా కొలసైకి రాసిన పత్రికలో దేవుడు బుద్ధి జ్ఞానము సర్వసంపన్నులు నాలో. యేసు ప్రభువారు ఆయన బాలుడై ఉన్నప్పుడు ఆయన కూడా తన మహిమను తగ్గించుకున్నాడు కనుక ఆయన కూడా ఏం తగ్గిపోయింది? జ్ఞానం అనేది కొంచెం
ఎందుకంటే ఆయన మనుషుడిగా పుట్టాడు. ఆయన దేవుడుగా ఉన్నప్పుడు ఆయనకి అధికమైన మహిమ, అధికమైన జ్ఞానం, అధికమైన శక్తి ఆయనకు. మళ్ళా ఆయన మనుషుడుగా ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఆయన యొక్క స్థితి ఏంటంటే మొత్తం జీరో. ఎట్లాంటిదండి? జీరో. అర్థమవుతుందా? ఆయనకి ఏ జ్ఞానము, ఏ ఆలోచన, ఆయన పుట్టుకు కూడా ఆయనంతకు ఆయన పుట్టనే. మరి ఎట్లా పుట్టాడు అంటే పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మించాడు. అంటే ఆయన శక్తి అక్కడ ఏ మాత్రం లేనే, ఆయన కార్యాలు కానీ ఆయన ఆలోచనలు కానీ ఏ మాత్రం లేదు. కేవలం పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మించాడు. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? తిరిగి తాను కోల్పోయినవన్నీ మరలా పొందుకోవాలి కూడా. అవునా? దేవుడు ఎంతో జ్ఞానులుగా తయారు చేశాడు. దేవుడు అంటున్నాడు, ఏ నన్ను నేను మట్టి జ్ఞానంతో, నేను లేదంటే మట్టి జ్ఞానంతో, లేదంటే ఎందుకు పనికిరాని జ్ఞానంతో నేను ఎవరిని తయారు చేయనే. వాడు లోకంలో పడి పాడైపోయాడు. అంతే, నేను అందరిని జ్ఞానవంతులుగానే చేశాను, అందరిని ఆరోగ్యవంతులుగానే. వారి చేష్టలు, వారి పాపం బట్టి, వారి శాపము బట్టి వారు అట్లా తయారయ్యారని దేవుని వాక్యము సెలవిస్తాము. దేవుని ప్రేమించిన యేసుప్రభు వారు కూడా అదే రీతిైనటువంటి స్థితిగతి ఆయన కలిగి ఉన్నాడు కనుక ఆయన ఏం చేస్తున్నాడంటే జ్ఞానము కావాలి అని, ఇంకా బలము కావాలి అని, ఇంకోటి దేవుని దయ కావాలని ఆయన ఎంతగానో ప్రాధాన్యపడుతున్నారు. అంటే ఆయన 8వ రోజు నుంచి 12వ ఏడు వరకు కూడా ఆయన ఎంతగానో దాని కొరకు కనిపెట్టాడు దేవుని సన్నిధిలో. ఆయన ఇంటికి వెళ్ళి నజరేతులోనికి వెళ్ళి వారి తల్లిదండ్రులతో పాటు ఆయన చిన్న వయసులో ఆయన ఏం చేశారంటే జ్ఞానం కోసము. అంటే ఆయన జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది చెప్పండి? మత్తయి సువార్తలోని దేవుడు మరొక వచ్చిన భాగాలు ఆయన ఏమంటాడంటే, మీలో ఉండి మాట్లాడువాడు మీరు కానే, తండ్రే మీలో ఉండి మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభు మాట్లాడాలంటే ఆయనలోనికి ఎవరు రావాలి? తండ్రి రావాలి. తండ్రి రావాలంటే యేసు ప్రభు ఏం చేయాలి? మొదటి నుంచి ఆయన ప్రార్థన అనుభవం కలిగి 8వ దినం మొదలుకొని 12వ ఏడు వరకు ఆయన ప్రార్థనతో నిండుకున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. నిత్యము ప్రార్థన ఎప్పటి నుంచి అమ్మా? చిన్న వయసు నుంచే ప్రార్థన చేస్తామంటే తండ్రి ఆయనకి ఏం చేశాడంటే ఆశ్చర్యకరుడా ఆలోచన జ్ఞానాన్ని దేవుడు ఆయనకి బలము పొందుకున్నాడు. ఏం పొందుకున్నాడు అంటే బలము పొందుకున్నాడు. బలము పొందుకున్నాడంటే దేవుని యొక్క బలం మనం ఎట్లా పొందుకుంటాం? దేవుని బలం మనకి ఎలా వస్తుంది? మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చదివినాం కదా, 3వ వచన భాగంలో, ఆ పాల వలన మీరు ఎక్కడ బలవంతులుగా మీరు ఉండాలి, శక్తిమంతులుగా మీరు ఆ పాలను ఆపేక్షించుడి. ఇక్కడ పాలను ఆపేక్షించు. చిన్నపిల్లలకు మనం పాలు ఇస్తాం, ఎందుకు వస్తామమ్మా? వారు బలం పొందడానికి నేరుగా వారికి ఆహారం పెట్టేస్తామా? పెట్టలేదు. వారు చిన్నపిల్లలు వారు ఎదుగుతున్నప్పుడు వారికి ఏం చేస్తామంటే వారికి పాలను మనము, ఎందుకంటే వారి తల్లి వారికి చాలా బలాన్ని, అంటే ఇక్కడ యేసు ప్రభు శారీరకంగా కాకుండా ఆత్మీయంగా మనం ధ్యానం చేస్తే ఆయనకు బలం ఎక్కడి నుండి వచ్చింది అంటే ఆయన ధర్మశాస్త్రాన్ని దాన్ని ధ్యానించడం వల్ల 2వ సంవత్సరంలోగా యేసు ప్రభు తన చదువును ఆయన ముగించేసుకున్నాడు. ధర్మశాస్త్రాన్ని బాగుగా ఎరిగి ఉన్నాడు. ఏ సంవత్సరానికి అండి? గట్టి చెప్పాలి, అందరూ చెప్పాలి. ఏ సంవత్సరానికి? 12వ ఏట కల్లా ఆయన ధర్మశాస్త్రాన్ని బాగుగా బలం పొందాడు. జ్ఞానము ఈ రెండు వచ్చేసినట్టు ఆటోమేటిక్ గా దేవుని దయ. పుట్టిన ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీవెట్టున్నావు? నీ కుమారులు ఎట్టున్నావు? నీ కుమార్తెలు ఎలా ఉంటారు? ఒకసారి ఆలోచించి. 12వ ఏట కల్లా యేసు ప్రభు గారు ఏ విధంగా ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగి ఉన్నాడో, 12వ ఏట కల్లా యేసు ప్రభు జ్ఞానంతో నిండుకున్నాడు. దేవుని జ్ఞానము, లోక జ్ఞానము, అదే విధంగా దేవుని దయ, మనుషుల దయ ఏ విధంగా యేసు ప్రభు పొందుకున్నాడో, పట్టుదలతో ప్రార్థన చేస్తూ ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేస్తూ ఆయన ఏ విధంగా పొందుకున్నాడో, మరి నీ నా జీవితంలో కూడా అదే జ్ఞానం ఉండాలా? నీ నా కుమారులు, నీ నా కుమార్తెల్లో కూడా మరి అదే జ్ఞానం, అదే బలము, అదే దయ వారు అనుభవించాలా లేదా? అనుభవించగలుగుతున్నారా? దేవుడి ఉదయకాల సమయంలో అదే దేవుడు నాకు అదే ప్రశ్న వేస్తున్నాడు. నిజంగా నేను ఎట్లా బ్రతికాను, నేను ఎలా జీవించాను, నేను ఇలాగా ఎందుకు వచ్చాను, మరి మీరు ఎందుకు నాలాగా ఎదగలేకపోతున్నారు? నన్ను గమనిస్తున్నారే?
అవునా? కాపరి ఎటు నడిస్తే గొర్రెలన్నీ కూడా అట్లాగే. మన కాపరి ఒక మాదిరి చూపించాడు మనకు. మరి ఆయన పిల్లలమైనప్పుడు, ఆయన మేము గొర్రెలమై మనం ఉన్నప్పుడు, మనం ఆయన నడిచిన త్రోవలో నడకుండా ఏదో దారిలో మనం వెళ్ళిపోయాం అనుకోండి, ఎట్లా ఉంటుంది మన పరిస్థితి? జ్ఞానవంతులు కావాలి అని మనం ఆశపడతాం, కానీ వారికి సరైనటువంటి జ్ఞానం నేర్పించే వారంగా మనం ఉండనే ఏ రోజు శ్రద్ధ తీసుకోలేము. ఏ రోజు వారికి జ్ఞానాన్ని నేర్పించకపోతే నీ కుమారుడు అట్లా జ్ఞానవంతుడు అవుతాడు. సంసోనుకు దేవుడు దూత ద్వారా, గాబ్రియేలు ద్వారా మనో భార్య దేవుడు దర్శించినప్పుడు వారు ఏం చెప్పారంటే, మొదటి మీరుగా మద్యాన్ని, మొదటి మీరుగా మత్తులు ఏమనకుండా, మీరుగా అపవిత్రమైనది ఏది తినకుండా, మొదటి మీరుగా జాగ్రత్తగా ఉండాలి అని తల్లిదండ్రులు దేవుడు ఆజ్ఞాపించాడు. ఇప్పుడు ఈ తల్లిదండ్రులు ఏం చేశారు? సంసోన్ని కరేదాకా చాలా జాగ్రత్తగా వాళ్ళు బ్రతికారు. ఇప్పుడు సంసోను ఎదిగి బలం పొందాలంటే ఆ చిన్నపిల్లవాడు తన జుట్టును కత్తిరించుకోకుండా, దేవుడు ఇచ్చాడు కదా ఆజ్ఞ, జుట్టు కట్ చేస్తే బంగాళ కత్తి తల మీద వేస్తే అతనుకున్నటువంటి బలం అంతా. మరి ఇప్పుడు సంసోను పోయి నాకు ఈ జుట్టు చిరాకు కొడుతుంది, నాకు చాలా చేదరగా ఉంది అని చెప్పేసి తల్లిదండ్రులు తెలియకుండా ఆయన చేయించుకోవచ్చుగా? చేయించుకున్నాడా? చేయించుకోలేదు అంటే దానికి కారణం ఎవరు? యేసు ప్రభు కాదు. ఆయన అంశం ఆయనను వెంటాడుతూ కాపాడుతూ ఉన్నారు కనుక దేవుని స్తోత్రం, హల్లెలూయా. తల్లిదండ్రులు ఆజ్ఞాపించారు, అయ్యా యేసు ప్రభు తండ్రి అయిన దేవుడు, నీకున్న బలం పోయింది, నువ్వు ఇలాగాని చేస్తే, నువ్వు మంగళకత్తి వేయించుకున్నావా, నీకున్న బలం అంతా ఎందుకు పనికిరావు నీకు అని తల్లిదండ్రులు గట్టిగా ఆజ్ఞాపించారు. నువ్వు నీ కుమారులు గట్టిగా ఆజ్ఞాపించాలి, నీ కుమారులకు గట్టిగా ఆజ్ఞాపించాలి. గద్దింపుకు లోబడిన వాడు శిక్షకు పాత్రుడు. గద్దింపుకు లోబడాలి. సంసోను లోబడ్డాడు, బలం పొందుకున్నాడు, ఫిలిస్తీన్లను హతమార్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గాడిద దవడ ఎముక తీసుకొని అనేక మందిని, 3000 మందికి పైగా ఆ ఎముకతోనే గట్టపట్టా కొడితే దవడ పగిలిపోయిన ఒక్కొక్కటి. కూడా అపవాది అయిన శత్రువు దవడ పగలగొట్టాలంటే మనలో ఏం కావాలి? ఏమా ఆ సాధనం అనేది మనలో ముందు ఆయనలో బలం ఉండాలి, తర్వాత దాంట్లో కూడా మనకు అవన్నీ రావాలంటే ఎక్కడ ఉండాలి? దేవుడికి సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఆయన వాక్యం అనే ఖడ్గాన్ని మనం ధరించిన వారమని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది. రక్షణ అనే శిరస్త్రాన్ని మనం ధరించి విశ్వాసం అనే డాల్ని మనం పట్టుకొని అదే జ్ఞానం, అదే బలం, అదే దయ మనకు, మన కుమారులకు, మన కుమార్తెలకు ఉందంటే లోకంలో పడడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? 8వ రోజు మొదలుకొని ఆయన 12వ ఏట వరకు ఆయన జ్ఞానంతో నిండుకున్నాడు, 2వ బలంతో, 3వది దేవుని దయతో. ఈ మూడిటి వల్ల ఆయన గురించి ఏం చెప్పుకున్నారు చూద్దాం ఒకసారి. మన పరిశుద్ధ లేఖన గ్రంథాలు మనం తెలిసినట్లయితే ఒకసారి చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనంలో దేవుని మాటలు ఈ విధంగా తెలియజేస్తుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయము ఇతడు కుమారుడంట, వట్లవాని కుమారుడు, మరియ కాదా, యాకోబు, యోసేపు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉన్నట్టే, ఇతను వట్లవాని కుమారుడు అంటే దానికి అర్థం ఏంటంటే చదువుకోని యోసేపు మరియు కుమారుడు కాదా. మాటలు అర్థం ఏంటి అంటే, అట్లా వాడు పని చేసుకున్నవాడు కుమారుడికి ఎంత జ్ఞానం ఎక్కడ నుండి వచ్చిందయ్యా అని శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు వారు ఏం చేస్తున్నారంటే కళ్ళు బయలుగా మీదవుతున్నారు. వాళ్ళు విస్మయం నొందారు. వడ్రంగి పని చేసుకునే కుమారుడికి వడ్రంగి పని చేసుకునే కుమారుడికి ఇంత జ్ఞానం ఎక్కడ నుండి వచ్చింది? ఆ చదువుకొని యేసు కుమారుడికి ఆయనకే జ్ఞానం లేదనుకుంటే ఆయన కుమారుడికి ఎంత జ్ఞానం ఎక్కడ నుండి వచ్చింది? యేసు ప్రభు లోకంలోకి వెళ్ళిన తర్వాత ఆయన చూసి అందరూ విస్మయం నొందిపోతున్నారు. ఆయన జ్ఞానానికి, ఆయన మాటలకు, ఆయనకు ఉన్నటువంటి ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి జ్ఞానానికి ఆయనకు ఎదురుగా ఏ నరుడు కూడా నిలబడలేక మాట్లాడలేకపోతున్నారంట. యేసు ప్రభు మాట్లాడితే ఎదురు నుంచి సమాధానం ఆయనే. పట్టబడిన స్త్రీని సమాజంలో నిలబెట్టి రాళ్ళతో కొడతామంటే యేసు ప్రభు ఒకే ఒక మాట అన్నాడు,
మీలో ఏ పాపం లేని వాడు ఆయన మీద రాయండి అంటే నోరెత్తి మాట్లాడారంటే ఆ జ్ఞానం ఎక్కడ వచ్చింది? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. లోకాసు వార్త 2వ అధ్యాయంలో ఆ కింద వచ్చిన భాగం మనం చూస్తే యేసు ప్రభు ఎందుకని బలము పొందాడు, ఎందుకని ఆ జ్ఞానం ఎక్కడ వచ్చింది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ మాటలు బలపరచడానికి దేవుడు ఒక వాక్యాన్ని మన కోసం రాసి ఉంచాడు. చూడండి 2వ అధ్యాయం 46వ వచనంలో ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి యాజకులు, లేవి లేని యాజకులు, యాజకులు ఉండే స్థానంలోకి వెళ్ళి యేసు ప్రభు కూర్చున్నట. ఆయన ఏం చేస్తున్నాడు? ప్రశ్నలు వేస్తున్నాడట, ప్రత్యుత్తరాలు ఎత్తాడట. ఆయనే క్వశ్చన్ చేస్తున్నాడు, ఎదుటి సమాధానం లేదు, ఈయన సమాధానం కూడా చెప్తున్నాడట. ఈ జ్ఞానాన్ని చూసి జ్ఞానం ఎట్లా వచ్చిందని అందరూ చూసి విస్మయము. యేసు ప్రభు ఎక్కడ ఇరుకాటంలో పడ్డాడండి? ఆయన మాటల వల్ల కానీ ఆయన చేతలు ఇరుకాటంలో పడ్డాడా? ఎక్కడ పడనే ఆయన మాట శుద్ధిలో బద్దలు చేయు గట్టి శుద్ధి వంటిది, అగ్ని వంటిది. కనుక మనం కూడా యేసు ప్రభు బాలుడు ఎలా ఉన్నాడు, మనం కూడా ఆయన బాలుడు 8వ ఏట నుంచి ఎక్కడ దాకా వచ్చేప్పుడు మనం 12వ ఏట నుంచి ఎక్కడ దాకా ఆయన బాప్తిసం పొందేదాకా. అంటే బాప్తిసం పొందేదాకా అని ఎట్లా అంటున్నావయ్యా అంటే మత్తయి సువార్త 13:55 ఆయన అంటాడు కదా, ఏమన్నారు? ఈయనకింత జ్ఞానం ఎక్కడి నుండి? బట్ల వారి కుమారుడు. అంటే ఆయన అప్పుడు దాకా బాప్తిస్మం పొందేదాకా ఆయన ఏం చేశాడంటే ప్రిపేర్ అయ్యాడు, అన్ని విధాలుగా సిద్ధపడ్డాడు, వాక్యానుసారంగా సిద్ధపడ్డాడు, ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడ్డాడు. అదే విధంగా ఆయన బట్ల వారి కుమారుడు కనుక బట్టలకి పనిచేస్తూ తన తండ్రి పనిలో కూడా ఆయన నిమగ్నయ్యాడు. అదే విధంగా పరలోకపు తండ్రి పనిలో కూడా ఆయన, అదే విధంగా మనం కూడా మన పనుల్లో మనం ఉంటూ దేవుని పనులు మనం ముందుకు కొనసాగుతాం. ఆత్మీయంగా, దైవికంగా, శారీరకంగా మనం కూడా యేసు ప్రభు వల్లే వర్ధిల్లుదాం. దేవుడి మాట దీవించినందుకు బాధపడుతుంది గాక. దయచేసి అంతా వచ్చి ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో ఈ క్రిస్మస్ ధ్యానంలో క్రీస్తు గురించిన ధ్యానంలో మేము ఉన్నాం నాయన. ఈ సమయంలో క్రీస్తు గురించి పుట్టుకను నేర్చుకున్నాం, సమయంలో భక్తిపాల గురించి నేర్చుకున్నాం, అన్న భక్తి గురించి మేము నేర్చుకున్నాం. ఏదైనా ముందు మీ గురించి మేము ధ్యానం చేశాం. మీరు 8వ రోజు మొదలుకొని 12వ ఏట వరకు ఏం చేశారు, 12వ ఏట మొదలుకొని బాప్తిస్మం ముందు వరకు మీరు ఏం చేశారు, ఏ విధంగా జ్ఞానవంతులై ఉన్నారు, ఏ విధంగా బలవంతులై ఉన్నారు, ఏ విధంగా దేవుని దయ మీరు పొంది ఉన్నారు, ఏ విధంగా మీ తల్లిదండ్రుల దయ మీరు పొంది ఉన్నారు, ఏ విధంగా మీరు పనులను మీ కార్యాలు మీరు నెరవేర్చారో మీ లేఖనాల మేము ధ్యానం చేసే కనుక అయ్యా ఈ మాటలు మా హృదయాల్లో బదిలిపరచండి. నీరు కట్టి ఫలింపు దయచేయండి. మేము ఎదిగి ఫలించి వర్తిల్లినట్లుగా మీ వలె జ్ఞానవంతులుగా అయ్యా నా తండ్రి మా నోట నిత్యము నీ వాక్యము మాలో నిండుకొని ఉన్నట్లుగా అయ్యా నీ మాటలు తిరిగే తేన దారాల కట్ట మొదలు ప్రభువా, నీ వాక్యము మా నోటి నుండి ఎదుటి వారికి ప్రభు ఎంతో మాధుర్యంగా మీ వాక్యం మా నోటి నుండి మేము మా వాక్యంతో నింపుకొని ఉంటే ఎదుటివాడు ఎంత చేదలో ఉన్నా, ఎన్ని శ్రమల్లో ఉన్నా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా, ఎన్ని బాధలో ఉన్నా ఈ చుంటే తేడా మొదలు వారి కొంచెం అనుభవించినట్లయితే వారి జీవితాలు మాధుర్యంగా ఉంటాయి. వారి జీవితాలు ప్రభు నాయన తృప్తిపరచబడతాయి. వారి జీవితాల్లో ఒక చేదు అనుభవం పోయి అయాన్ని సంతోషించి ఆనందించి గొంతులేసే అనుభవం, శోధన నుంచి తప్పించి మార్గం ఆలోచన అయా మా నుంచి మీరు లేవనెత్తి అటు జ్ఞానవంతులుగా అటు వాక్య పూర్ణులుగా ఒక్కొక్కటి మీరు లేవనెత్తి ప్రార్థన చేస్తున్నాం. యేసు నామమున అడిగి పెట్టుకొని ప్రార్థిస్తున్నాం. మా యొక్క పరలోకపు తండ్రి, ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు లోకంలో సకల పరిశుద్ధులను ఆయన కృప నిరంతరము, ఆయన జ్ఞానం, ఆయన బలము మన వెంట నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.